ఈయనతో మాట్లాడాలంటే ఇలా కాదు, మనం ఇక్కడ ఉంటే బెటర్. ఇక్కడ నుంచండి. ఇప్పుడు కరెక్ట్గా ఉంది. ఒక్క నిమిషం. హీస్ కాలింగ్ మై నేమ్ లక్ష్మి. లక్ష్మి, వెరీ హ్యాపీ. మీరు మాట్లాడండి. హార్ట్ అటాక్ చాలా కాలం తర్వాత ఫెంటాస్టిక్ ఎమోషనల్ ఫిలిం. లవ్ ఎమోషన్ లో ఐ వాంట్ టచ్ హిమ్. సుబ్రాజ్ గారు ప్లీజ్ ఏమనుకోకుండా ఒక్కసారి ఒక షేక్ హ్యాండ్ ఇస్తారంట మీకు. ఇంకా మాట్లాడండి వాళ్ళు, ఓకేనా? మీరు మాట్లాడండి. పూరి జగన్నాథ్ గారు ఆఫ్టర్ ఇడియట్ తర్వాత ఫెంటాస్టిక్ లవ్. ఐ వాంట్ హగ్ హిమ్. మాట్లాడుతున్నారు కదా ఒక పక్కన. మాట్లాడతారు. హగ్ హిమ్ ప్లీజ్. ప్లీజ్ ఏమనుకోకుండా ఒక హగ్ ప్లీజ్. నా వల్ల అవ్వట్లేదండి. ఏంటిది? ఎందుకు పిలిచారు నన్ను ఇక్కడికి? మాట్లాడాలి కదా, ఇదేంటిది? మాట్లాడండి. ఇదిగో నా వల్ల అవ్వట్లేదు. ఆ సాంగ్ ఏదో ప్లే చేయండి, వెళ్ళిపోతాను. సుబ్బలాజు గాను ఇలాంటివన్నీ చేస్తే ఏ లాజు ఉంటాడు ఇక్కడ? రండి. ఐ విల్ గో భీమవరం. సో మెనీ రాజోస్. నా హృదయం నీతోడే కోరుకుందనా, నా ప్రాణం నీ చుట్టూ తిరుగుతుందనా, అన్యాయంగా తోస్తుంటే నా డేటిలో ఇలా నేనేమైపోవాలి, నిన్నేమనుకోవాలి, ఏ మనసును తిట్టాలి ఈ క్షణం? ఎందుకిలా నన్ను వేధిస్తున్నావే, ఎందుకని నన్ను వెలివేస్తున్నావే? వదిలేసి నువ్వే కావాలంటున్నా, నాదంటూ మిగిలుంటే అది నువ్వే అంటున్నా. నేను నీకు వద్దని, నీతో నడవద్దని, నీ దారే నీదని, ఈశావా గీతని, నీ గుండెల్లో నా గుర్తుల్ని తీరాన్నే తాకిన అలలా తుడిచేస్తే నేనేమైపోవాలి, నిన్నేమనుకోవాలి, ఏ మనసును తిట్టాలి ఈ క్షణం? ఎందుకిలా నన్ను వేధిస్తున్నావే, ఎందుకని నన్ను వెలివేస్తున్నావే? బాగుంది బాగుంది. ఎందుకిలా నన్ను నువ్వు శాంతం లిరిక్స్ అన్ని మార్చేసేలాగా ఉన్నావు. అలా కాదు, వేరేలాగా ఉందిలే కానీ. ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ప్లే చేసిన ఒక అమ్మాయి ఉంది, వెరీ బ్యూటిఫుల్ గర్ల్. తన పేరు కేశ. నాట్ కేశ, కేశ కంబాటి. నా దగ్గర లేని ఇన్ఫర్మేషన్ కూడా దీని దగ్గర, అదే వీడి దగ్గర, ఎవరి దగ్గర ఉంది ఏదో. ఇలాంటి ఆ అమ్మాయిని పిలుద్దామా? అమ్మాయి కదా, ఇదే కాదు పిలిచే వాళ్ళు జనరల్ కూడా మార్చేస్తుంది. కేశ కంబాటి
Please come onto the desk. Please, Kesha.